సో మన టీజీపీఎస్సీ గ్రూప్ వన్లో గవర్నెన్స్ పార్ట్లో స్టేట్ వర్సెస్ మార్కెట్ అనే ఒక టాపిక్ ఉంది. మరి ఈ స్టేట్ వర్సెస్ మార్కెట్ అంటే ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి? అంటే రాజ్యము మరియు మార్కెట్ మధ్య చర్చ, ఇందులో ఏం చదవాలి అనే అంశం మీద ఆ, అసలు దీని పరిధి ఎలా ఉంటుంది, దీని కాన్సెప్ట్ ఏంటి, ఒకసారి చూద్దాం. సో ఈ రాజ్యం మరియు మార్కెట్ చర్చ ఇదేంటంటే, రాజ్యం సంక్షేమ కార్యకలాపాలు చేపట్టినప్పుడు మితిమీరిన పని ఒత్తిడి వల్ల కనీస విధి నిర్వహణలో కూడా విఫలమైందనేది. అంటే 21వ శతాబ్దం సంక్షేమ రాజ్యం సవాల్ చేయబడింది. సో 1970 నాటి రాజ్యం నిర్వహిస్తున్న లెవియథాన్ పాత్ర ప్రశ్నించబడింది. ఈ లెవియథానిజం కారణంగా యుఎస్ఏ, యూరోప్ వంటి దేశాలతో సహా ఆర్థిక సంక్షోభానికి గురవడం జరిగింది. అంటే మనకి 20వ శతాబ్దంలో సంక్షేమ రాజ్యం, 21వ శతాబ్దంలో ఆ, ఇప్పుడు లిబరలైజేషన్ అనేది మొదలైంది. ఇప్పుడు 19వ శతాబ్దంలో అయితే ఈ పోలీసు రాజ్యం ఉంటాయి. సో ఆ పోలీసు రాజ్యం స్థానంలో సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాజ్యం స్థానంలో ఉదారవాద రాజ్యం వచ్చింది. అంటే లిబరల్ స్టేట్ అన్నమాట. ప్రైవేటైజేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో 20th సెంచరీలో లెవియథాన్ అంటే రాజ్యమే సర్వస్వం, నేనే రాజ్యం అనే టైపులో గవర్నమెంట్ ఉంటుందన్నమాట. సో రాజ్యం మరి ప్రస్తుతం ఈ 21వ శతాబ్దంలో సంక్షేమ రాజ్యం స్థానంలో వచ్చినటువంటి ప్రైవేటైజేషన్ కారణంగా గవర్నమెంట్ మరి ప్రైవేటు ఈ ఇద్దరిలో ఎవరు డెవలప్మెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో రాజ్యం మార్కెట్ లాగా వ్యాపార కార్యకలాపాలు చేపట్టి లాభార్జన ధ్యేయంతో పనిచేయచ్చా, లేదా రాజ్యం లాభార్జన ధ్యేయంతో పనిచేస్తే మరి ఏకస్వామ్యంగా పనిచేయాలా, ప్రైవేట్ రంగంతో పోటీ పడి పనిచేయాలా, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పనిచేయాలా, ప్రభుత్వం తన సేవా దృక్పథాన్ని మార్చుకుని లాభార్జన ధ్యేయంతో పనిచేస్తున్నప్పుడు మార్కెట్ తన లాభార్జన ధ్యేయాన్ని మార్చుకుని ప్రజాసేవ ధ్యేయంతో పనిచేయగలదా? సో ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ ఈ చర్చలో భాగం అవుతాయి. అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అని వచ్చినాయి. ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంటే సపోజ్ ఒక మున్సిపల్ పనులు, పరిశు రోడ్డు పరిశుభ్రం చేసే పనులు ఉన్నాయనుకోండి, ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే చేసేది. ఇప్పుడు ఏం చేస్తుంది? గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ చేస్తుంది. పొరుగు సేవలు అంటున్నాం. అంటే రోడ్డు క్లీనింగ్ కార్యక్రమాన్ని అవుట్ సోర్సింగ్ చేయడం. రెండో పద్ధతి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లాంటివి ఓన్లీ గవర్నమెంటే నిర్మించేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ రూపంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మెట్రో ట్రైన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వం ప్రైవేటు సంస్థతో కలిసి భాగస్వామ్యంతో పనిచేయడం. సో ఇక్కడ ఆ, సహకారంతో పనిచేయడం. అండ్ కొన్ని విషయాల్లో ప్రైవేటు సంస్థలతో పోటీ పడి గవర్నమెంట్ పనిచేస్తుంది. అంటే ఇప్పుడు టెలికమ్యూనికేషన్ ఉంది. ఈ టెలికమ్యూనికేషన్ వ్యవహారంలో జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ లాంటి గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ పోటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి పోటీ పడ్డప్పుడు లాభాలు సంపాదించే ఉద్దేశం ఉండాలా వద్దా? ఇప్పుడు సంక్షేమ రాజ్యంలో అయితే గవర్నమెంట్ ప్రజాసేవ కోసం మాత్రమే పనిచేసేది, ఇప్పుడు లాభాల కోసం కూడా పనిచేస్తుంది. యూజర్ ఛార్జీలు ఉన్నాయి. అండ్ ఈ నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయి? తమకు వచ్చిన లాభాల్లో కొంత వాటాన్ని, కనీసం ఒక 2% లాభాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో తిరిగి సొసైటీకి ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఈ సామాజిక వ్యాపార బాధ్యతలు అన్నట్టు. సో అలా అంటే మార్కెట్ స్వభావంలో మార్పు వచ్చింది. ప్రజాభీష్ట దృక్పథము, నూతన ప్రభుత్వ నిర్వహణ, సుపరిపాలన. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ, ప్రజాభీష్ట దృక్పథం, పబ్లిక్ చాయిస్ థియరీ, అలాగే నూతన ప్రభుత్వ నిర్వహణ, న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్, సుపరిపాలన, అంటే గుడ్ గవర్నెన్స్. సో ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ ఈ థియరిటికల్ డైమెన్షన్స్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ప్రజాభీష్ట దృక్పథం అంటే ఏంటి అంటే ఇది ఈ థియరీ పబ్లిక్ చాయిస్ థియరీ అని. ఈ పబ్లిక్ చాయిస్ థియరీ ఏం చెప్తుందంటే, ప్రజలు తమ ఆ, ఏదైనా ఒక కొనుగోలు చేసేటప్పుడు మార్కెట్లో అవకాశాలు ఉండాలి. అంటే గవర్నమెంట్ ఏకస్వామ్యంగా ఉండే బిఎస్ఎన్ఎల్ ద్వారా మాత్రమే టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇస్తే ప్రజలకి చాయిస్ లేదు. కానీ దానికి పోటీ వచ్చింది. ఆ బిఎస్ఎన్ఎల్కి పోటీ ఉండడం వల్ల చాయిస్ ఉంది. సో పబ్లిక్ చాయిస్ ఉంది ఒక సర్వీస్ని ఎంపిక చేసుకునే విషయంలో. దాన్ని పబ్లిక్ చాయిస్ థియరీ అని అంటారు అనమాట. తర్వాత రెండోది న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్, నూతన ప్రభుత్వ నిర్వహణ. ఈ న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఇస్తుంది.
తను చేసే కార్యకలాపాలను అవుట్సోర్సింగ్ ఇవ్వడం, అండ్ తర్వాత ప్రైవేటైజేషన్ చేయడం, పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనమాట. అలాగే సుపరిపాలన మూడోది, అంటే గుడ్ గవర్నెన్స్ అప్రోచ్. దీంట్లో గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలతోటి పార్ట్నర్షిప్తో పనిచేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనేవి ఇక్కడే వస్తాయి అన్నమాట. సో ఇటువంటి డైమెన్షన్స్ అన్నిటినీ కలిగి ఉన్నటువంటి పర్స్పెక్టివ్ ఈ స్టేట్ వర్సెస్ మార్కెట్ మార్కెట్ చర్చ అని అంటారు. అండ్ దీని మీద నమూనా ప్రశ్నలు ఎలా ఉంటాయి చూడండి. రాజ్యం వ్యాపార స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల పాలన సేవలకు దూరం అవుతుంది, వ్యాఖ్యానించండి. అంటే రాజ్యం వ్యాపార స్వభావం కలిగి ఉండడం అంటే ఏంటి? గవర్నమెంట్ కూడా వ్యాపారం చేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు స్పేస్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తుంది, డిఫెన్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తుంది. లేకపోతే అంతెందుకు హైవే రోడ్లో మనం వెళ్తే ఈ టోల్ గేట్స్ వసూలు చేస్తుంది, హెవీ ప్రైసెస్ వసూలు చేస్తుంది. మరి దీనివల్ల నిజంగానే పేదలకి పరిపాలన దూరం అవుతుందా అనే దాన్ని చెప్పాలి. అండ్ తర్వాత రాజ్యం మరియు మార్కెట్ చర్చల్లో రాజ్య స్వభావాన్ని వివరించము, దానిలో ఉన్న సమస్యని గుర్తించము. సో రాజ్య స్వభావం అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేయడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ రూపంలో అవుట్సోర్సింగ్ చేయడం, అండ్ తర్వాత మూడోది ఈ ప్రైవేట్ సంస్థలతో పోటీపడి పనిచేయడం. సో దానికి సంబంధించినటువంటి థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే పబ్లిక్ చాయిస్ థియరీ. పబ్లిక్ చాయిస్ థియరీ అంటే ప్రజాభీష్ట దృక్పథం. రెండవది న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్, నూతన ప్రభుత్వ నిర్వహణ దృక్పథం. అండ్ మూడోది మన గుడ్ గవర్నెన్స్ అప్రోచ్, సో సుపరిపాలన దృక్పథం. సో ఈ మూడు రకాల దృక్పథాల నేపథ్యంలో రాజ్య స్వభావాన్ని వివరించాల్సి ఉంటుంది. దాని మీద సమస్యలు ఏంటి అంటే విమర్శలను చేయాలి. రాజ్యం వ్యాపార స్వభావాన్ని కలిగి ఉండడం ఎంతవరకు ప్రమాదకరం అంటే ఈ కమర్షియల్ అప్రోచ్ ఆఫ్ ద స్టేట్, హౌ ఫార్ ఇట్ ఈస్ డేంజరస్ అనేది క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. అంటే దీనివల్ల ప్రజలకి పరిపాలన దూరం అయిపోతుంది అనే పర్స్పెక్టివ్లో రాజ్యం మరియు మార్కెట్ దృక్పథంలో విమర్శ గురించి రాయాలి. అన్ని సందర్భాల్లోనూ వ్యాపార దృక్పథం కరెక్ట్ కాదు. రాజ్యం కార్యకలాపాలు తగ్గించడం అంటే రాజ్యం లేకపోవడమే. ప్రభుత్వం లాభార్జన ధ్యేయంతో పనిచేయడం అంటే విద్య వైద్యం వంటి మౌలిక వసతులు పేదవాళ్ళకి అందుబాటులో లేకపోవడమే. సో ఇటువంటి అంశాలన్నీ ఈ విమర్శలో భాగంగా ఒక 10-15 రకాల 11 రకాల విమర్శలు ఉన్నాయి దీని మీద. రాజ్యం వర్సెస్ మార్కెట్ చర్చలో ఈ గవర్నమెంట్ ఏం చేయాలి, దాని మీద విమర్శలు ఒక 10 పాయింట్స్ కనుక చదువుకుంటే దెన్ డెఫినెట్లీ దీని మీద వచ్చే క్వశ్చన్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయగలుగుతాం. సో ఈ నేపథ్యంలో టీజీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ 1 గవర్నెన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్లాసెస్ మొదలు పెడుతున్నాం. డైలీ 5 అవర్స్ చెప్పిన టోటల్గా 25 అవర్స్ ఉంటాయి. 250 పేజెస్ పీడిఎఫ్ తెలుగులోను ఇంగ్లీష్లోను సపరేట్గా ఇస్తాం. 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను. వాటితో పాటు ఇంకొక 24 క్వశ్చన్స్ తోటి ఒక గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాను. సో ఇది ఆగస్టు 12th నుంచి 16th వరకు ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి 1 PM వరకు ఈ గవర్నెన్స్ క్లాసులు. ఆన్లైను అందుబాటులో ఉంది, అలాగే ఆఫ్లైన్లో క్లాస్ రూమ్లో కూడా అందుబాటులో ఉంది. సో ఇటువంటి ఏవైతే రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ టాపిక్స్ ఉంటాయో, అంటే మనకి జనరల్గా సర్వసాధారణంగా పుస్తకాల్లో ఉండనటువంటి అంశాలు చాలా ఉన్నాయి గవర్నెన్స్లో. వాటి మీద అంటే సెక్రటేరియట్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఈ రాజ్యం వర్సెస్ మరియు మార్కెట్ చర్చ లాంటివి కానీ. సో ఇటువంటి అంశాలు సపోజ్ సివిసి, నెక్స్ట్ ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, ది స్టేట్కి సంబంధించింది. దీని మీద అసలు మార్కెట్లో ఎక్కడా కూడా మీకు మెటీరియల్ కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేస్తూ 25 అవర్స్లో 5 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.